పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ చేపట్టారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ చేపట్టారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, విజయచంద్రిక, నీట్ ఎగ్జామ్ సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ 2024 రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున స్టూడెంట్ యూనియన్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా పాట్నాలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన రోజు తెలంగాణలో చూసుకున్నట్లయితే నీట్ 2024 రద్దు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా ప్లకార్డ్స్ పట్టుకుని లిబర్టీ నుంచి నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. దాదాపుగా 24 లక్షల మంది భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా 16-17 సంవత్సరాల వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి ఒక ఎగ్జామ్ కోసం చేస్తూ ఉంటారు. సో అటువంటి దానికి పేపర్ లీకేజ్లు చేసేసి ఇలా చేస్తే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుంది. మనతో మాట్లాడుతున్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎలా చూడొచ్చు, ప్రతి ఎగ్జామ్ దాదాపుగా 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 41 పేపర్లుగా లీక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్లో కొంతమందిని పట్టుకున్నారు, పాట్నాలో 13 మందిని పట్టుకున్నారు ఇదే ఎగ్జామ్ సంబంధించి. సో ఏం చెప్తున్నారు మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఏం చెప్తున్నారు? నార్మల్ గా ప్రతి డిపార్ట్మెంట్ లో జరిగిన అవినీతి వేరు, వైద్య రంగంలో జరిగేటువంటి అవినీతి వేరు. అంటే అవినీతి అని కదా, ఏదైనా లీకేజ్ నకిలీ కానీ ఎట్లా అంటే 24 లక్షల మంది స్టూడెంట్స్ భవితవ్యం అనే దానికంటే ముఖ్యంగా మన దేశం యొక్క ఆరోగ్య వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కానీ ఆ దేశం యొక్క మొత్తం ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ ప్రపంచంలో మన దేశం యొక్క నెంబర్ దిగజారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నకిలీ వ్యవహారం ఎలా అంటే ఒక్కొక్క రూపంగా, అంటే ఎలా ముఖ్యంగా 720 మార్కులకి 720 మార్కులు రావడం అనేటువంటిది చాలా అనుమానంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఎవరికి ఇలాంటివి జరగలేదు. ఈ వ్యవహారంలో ఎవరైతే లీకేజ్ వ్యవహారం అని చెప్పినారో వాళ్ళే విద్యార్థుల తనిఖీలో వెలువరించడం జరిగింది. ఏందని అంటే దీంట్లో మేము డబ్బులకి ప్రశ్నపత్రం కొనడం జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యవహారం మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు జరిగిన దానికి న్యాయం జరిగేలా చూడాలి. చూసుకోవచ్చు వెంకట్ గారు. సో దేశవ్యాప్తంగా భవిష్యత్తు అంతా కూడా అందరూ గందరగోళంగా ఉంది. సో మరొకసారి డిమాండ్ చేస్తున్నారు 2024 నీట్ రద్దు చేయాలని చెప్పేసి ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ సర్కార్ 4వ తారీఖు ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే మొత్తం కూడా ఒకే ఇన్స్టిట్యూట్ లో చాలా మంది రేకులు రావడం, గ్రేస్ మార్కులు మొత్తం ఉదంతా ఎట్లా చెప్తారు? ఏదైతే ఒక ఎగ్జామ్ సాటిటీ దెబ్బతిన్నప్పుడు లీక్ అయిందని చెప్పి ఏదైతే రుజువైనప్పుడు, అది గ్రేస్ మార్క్స్ తో ఏదన్నా ఆధారాలతో రుజువైనప్పుడు ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఒక మెడికోగా, ఒక డాక్టర్గా, ఒక నీట్ ఎగ్జామ్ పైన ఎంతో మంది విద్యార్థులు 1-2 మార్కులతో, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు 1-2 మార్కులతో సీట్లే మిస్ అవుతాయి. సో ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతింటేదని రుజువైనప్పుడు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తూ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఏదైతే ఎన్టీఏ, ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాని నమ్మకాన్ని కోల్పోయి, ఎందుకంటే ఎవరైతే చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ జోషి ఉన్నాడో, గతంలో ఈయన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఉన్నప్పుడు స్కాములు జరిగినాయి, ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నప్పుడు స్కాములు చేసిండు, యూపీఎస్పీ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటుండు, ఇప్పుడు ఎన్టీఏ చేత కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండు. అటువంటి వ్యక్తి చేత, దొంగతనం చేసిన వ్యక్తి చేతనే కొత్త కమిటీ చేసి ఆయననే దొంగతనం ఎవరు చేసిరని బయట పెడితే ఇది అనేక అనుమానాలకి తారుతీస్తుంది. అండ్ బీజేపీ పార్టీ 4వ తారీఖున ఉదయం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తే దానిపై ఉన్న చిత్తశుద్ధి 4వ తారీఖు సాయంత్రం వచ్చిన నీట్ ఫలితాలపైన లేదు, విద్యార్థులపైన లేదు. 14 రోజుల సమయం ఇచ్చినాము, ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలే. కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి ఈడికెళ్ళి ఒక వాయిస్ ఇవ్వాలి, తెలంగాణ గడ్డకెళ్ళి ఉద్యమం ప్రారంభమైందని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఐక్య విద్యార్థి సంఘాలు, అన్ని లెఫ్ట్, తెలంగాణ జన సమితి, అన్ని ఆర్గనైజేషన్స్, యూత్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి ఈరోజు ఎన్ఎస్ఓ, యూత్ కాంగ్రెస్ అందరం కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని, ప్రొటెస్ట్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర చూసుకున్నట్టయితే గ్రూప్ 1 చూసుకోవచ్చు. గ్రూప్ 1 కూడా సేమ్ పరిస్థితి. సో దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఎగ్జామ్స్ లో కూడా కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టపడి సో వాళ్ళ భవిష్యత్తు మొత్తం నిర్ణయించుకోవడానికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ప్రతిసారి పేపర్ లీకేజ్ తో కావచ్చు, డబ్బులు పెట్టి కొనుక్కోవడం కావచ్చు, కొంతమంది అధ్యాపకులు దాంట్లో ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. సో వాళ్ళందరికంటే ఎలా చూడవచ్చు పేపర్ లీకేజ్? ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే 40 పైగా ఇలాంటి కేసులు నమోదైనాయి.
రాష్ట్ర ప్రభుత్వం అన్నా కేంద్ర ప్రభుత్వం అన్నా పేపర్ లీకేజ్ అయినప్పుడు బాధ్యత తీసుకొని ఎగ్జామ్ రాసిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కల్పించి ఒక బాధ్యత కలిగి ఉండాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీగా బాధ్యత లేదు, వాళ్ళని చూసి ఈరోజు బీజేపీ పార్టీ కూడా బాధ్యత లేదు. దీనికి నిరసనగా ఏదైనా ఈ యొక్క ప్రక్రియ మారాలని చెప్పని రాజకీయ కోణంలో కాదు, ఒక విద్యార్థి సంఘ అధ్యక్షులుగా మా పైన బాధ్యత విద్యార్థులకి భరోసా కల్పించాలని చెప్పి వారి తరఫున మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యానికి ఆ తల్లిదండ్రులకి తప్పనిసరిగా మీ పిల్లలకి న్యాయం జరగడానికి మేము ఉన్నాము. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఏకదాటిపై పోరాటం చేస్తామని ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమం ఇంతటితో తగదు, అవసరమైతే ఢిల్లీకి అందరం కలిసి వెళ్ళి కూడా బీజేపీ పార్టీ మెడలు వంచన్న నీటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేకూర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దాదాపుగా వేలాది మంది విద్యార్థులు అయితే ప్రస్తుతం ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నారు. దాదాపుగా నారాయణ దారులన్నీ కూడా విద్యార్థి సంఘ నాయకులతో అయితే పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా అందరూ కూడా 2024 నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే లీకేజ్ జరిగిందో, ఎందుకంటే పాఠశాలలో దాదాపుగా ఇప్పటికీ 13 మందికి పైగా కూడా అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజ్ ఉందని చెప్పేసి కూడా ప్రూవ్ అయిపోయింది. అలాగే రాజస్థాన్ లో కూడా ప్రూవ్ అయిపోయింది. అలాగే గుజరాత్ లో చూసుకున్నట్లయితే దాదాపు బీజేపీ నాయకులు అలాగే ఎగ్జామ్ సెంటర్ ఒక సెంటర్ లో దాదాపుగా 6 మందికి ఒకటే ర్యాంకు, అలాగే 720 మార్క్స్ ఫుల్ మార్క్స్ రావడము. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పేపర్ రాష్ట్రంలో వివిధ రకాలుగా మనీ తీసుకున్నారు. దాదాపు గుజరాత్ లో 10 లక్షలు తీసుకున్నారు. పాట్నాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క మనీ తీసుకొని పూర్తిగా కూడా పేపర్ రిలీజ్ చేశారని చెప్పేసి విద్యార్థులను కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వ ఏర్పాటు మీద ఉన్నటువంటి దృష్టి లక్షలాది మంది విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. సో వీళ్ళందరి మీద దృష్టి కూడా దేశ భవిష్యత్తే యువత అని చెప్పేసి అంటారు, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంది విద్యార్థులు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు. సో ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ 24 మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటున్నారా, లేదా గ్రేస్ మార్కులు ఏంటి ఏం చెప్తున్నారు? సార్ గ్రేస్ మార్క్స్ చాలా ఎక్కువ వేస్తారు సార్, గ్రేస్ మార్క్స్ చాలా వేయకూడదు, రీనీట్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఏం అడుగుతున్నారు? ఎగ్జామ్ రీకనెక్ట్ చేయాలి. మాకు అంతా కాపీ జరుగుతుంది, అంతా లీకేజ్ అయింది కదా నీట్ పేపర్, సో మళ్ళీ కండక్ట్ చేయాలి, అందరికి జెన్యూన్ గా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారా? సో మళ్ళీ ఎగ్జామ్ గురించి కావచ్చు, మీ సీట్స్ విషయంలో కావచ్చు, చాలా డిఫరెన్స్ వస్తాయి. మీ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఎగ్జామ్స్ లో చాలా మంది క్వాలిఫై అయ్యారు పేపర్ లీక్ వాళ్ళు. సో ఎలా అనుకుంటున్నారు ఈ 2024 ఎగ్జామ్ కి సంబంధించి ఏం చెప్తున్నారు? సో ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? సో మీ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంది? ఎగ్జామ్ అవ్వాలని, మళ్ళీ రీనీట్ కండక్ట్ చేయాలని, ఇంకా నెక్స్ట్ టైం పేపర్ లీక్ కావద్దని, మాకు జస్టిస్ రావాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు మనం చాలా మంది వి వాంట్ జస్టిస్ జస్టిస్ కావాలని చెప్పి చెప్తున్నారు. చాలా మంది ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు చెప్పి आप क्या बोल रहे हैं? We want re-NEET, हमारा है नेक्स्ट नीट, हमको ऐसा नहीं होना. We want re-NEET. पूरा देश भर में लीक हो गया पेपर. पटना वगैरह में लीक हुआ, 720 मार्क्स ऐसा कैसा आ सकते हैं 67 बच्चों को? हमको भी होना, फिर तो हम भी नेक्स्ट नीट लिखने वाले हैं. సో ఇది సంగతి. 67 మందికి ఒకే మార్క్స్ ఒకే సెంటర్లో ఎలా వస్తాయని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాట్నాలో కావచ్చు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఈ పేపర్ లీకేజ్ బయటపడుతున్నా కూడా బీజేపీ ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ పెరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి డెస్ట్ తీసుకోవట్లేదు. ఓన్లీ గ్రేస్ మార్క్ కలిపిన వాళ్ళకి కండక్ట్ చేస్తామనడంతో చాలా మతలబు ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అలాగే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువ సీట్స్ రావడము, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి తక్కువ సీట్ వస్తుందని చెప్పేసి కూడా మరొక ఆందోళన కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద 2024 నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలని అయితే ఒక తెలంగాణలో కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి స్టూడెంట్ యూనియన్స్, రాజకీయంగా కాదు స్టూడెంట్ యూనియన్స్ మాత్రమే దీన్ని దృష్టి పెట్టేసి నీట్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.